ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారికి మే నెల 24వ తేదీన వారి యొక్క జాతక ఫలితాల ప్రకారం అనుకూల సమస్యలు, అననుకూల సమస్యలు మీ జీవితంలో రేపటి రోజున సాధారణమైనటువంటి రోజు కాదండి. అలాగే రేపటి రోజున ఉదయం కళ్ళు తెరిచిన క్షణం నుంచే మీ జీవితంలో కొన్ని ఆశ్చర్యపోయేటటువంటి సంఘటనలు ఎన్నో పరిమాణాలు ప్రారంభమవుతున్నాయండి, చోటు చేసుకోబోతున్నాయి. ఇక చాలా రోజులుగా మీ మనసులో దాచుకున్నటువంటి బాధలు, ఎవరికీ చెప్పుకోలేనటువంటి విషయాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా మీకు మాత్రమే తెలిసినటువంటి భయాలు, ఆందోళన, టెన్షన్స్ ఒక్కసారిగా మార్పు దిశగా నడవబోతున్నాయి. ముఖ్యంగా ఒక వ్యక్తి అంటే స్త్రీ ద్వారా మీ జీవితంలో వచ్చేటటువంటి వార్త లేదా ఒక పరిచయం, ఒక మాట మీ ఆలోచనల వల్ల కూడా పూర్తిగా మార్చేటటువంటి శక్తి అయితే కలిగి ఉంటుందండి. అందుకే ఈ రాశి వారికి ఈ వీడియో ఎక్కడున్నా సరే ఒంటరిగా ప్రశాంతంగా పూర్తిగా వినేందుకు ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఈ రోజున మీ జీవితంలో జరిగేటటువంటి కొన్ని సంఘటనలు మీరు ఊహించిన విధంగా దానికంటే చాలా పెద్ద పెద్ద మార్పులు కారణాలు కావచ్చు. ఉదయం నుంచే మీ మనసులో ఒక విచిత్రమైనటువంటి ఆలోచన మొదలవుతుందండి. ఏదో జరగబోతుంది అనే ఒక ఫీలింగ్ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. గతంలో మిమ్మల్ని బాధ పెట్టినటువంటి వ్యక్తులు, దూరమైనటువంటి బంధాలు, మిమ్మల్ని అర్థం చేసుకునేటటువంటి వారు, వీళ్ళు చోట అకస్మాత్తుగా గుర్తొస్తుంది. కానీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటి అంటే కనుక రేపటి రోజున మీకు బాధ కలిగించేటటువంటి వాళ్ళ నుంచి ఒక మంచి వార్త లేదా ఒక మంచి మార్పు, ఒక శుభవార్త కల్పించేటటువంటి అవకాశం కూడా ఉంది. ప్రత్యేకంగా చెప్పాలంటే ఒక స్త్రీ వలన, ఒక ఆడ వ్యక్తి వలన మీ జీవితంలో ఒక పెద్ద మలుపు తిరగబోతుందన్నమాట. ఆమె మీ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి అయ్యి ఉండవచ్చు, లేదా పాత స్నేహితురాలు అయి ఉండవచ్చు, లేదా చాలా రోజులుగా మీతో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి అయి ఉండవచ్చు. ఆమె చెప్పే ఒక మాట, చేసే ఒక ఫోన్ కాల్ ద్వారా పంపే ఒక సందేశం మీ మనసులో ఎన్నో రోజులుగా ఆగిపోయినటువంటి ఆశను మళ్ళీ వెలిగిస్తుంది. మీరు ఇది నిజంగానే నా జీవితంలో జరగబోతుందా అని ఆశ్చర్యపోయేటటువంటి పరిస్థితి కూడా వస్తుందండి. ఇక మధ్యాహ్నం తర్వాత మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో కూడా మార్పులైతే కనిపిస్తాయండి. చాలా రోజులుగా ఆగిపోయినటువంటి పనులు కూడా ఒక్కసారిగా ముందుకైతే కదులుతాయండి. మీ పైన నమ్మకం కోల్పోయిన వారు కూడా మీ విలువల్ని గుర్తిస్తారు. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ప్రేమ, ఆర్థిక విషయాలు ఈ రోజుకు కొన్ని సంకేతాలు చాలా బాగా అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ యొక్క రాశి వారికి రేపు రోజున చాలా శని ప్రభావం కూడా కనిపిస్తుందండి. కానీ శని ప్రభావం ఎక్కువగా ఉండడం వలన గత కర్మల ఫలితాలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. మీరు చేసినటువంటి మంచికి మంచి రూపంలో ఫలితాలు రావచ్చు. మీ మనసులో ఉన్నటువంటి కోపాలు, ఆవేశాలు ఏదైనా సరేనండి, అనుమానం, ఇవన్నీ కూడా నియంత్రించుకోపోవడం వలన, ఎందుకంటే ఈ రోజుల్లో మీ మాటల వల్ల ఒక మంచి అవకాశం కూడా దూరమయ్యేటటువంటి ప్రమాదం కూడా ఉందండి. కాబట్టి ఇక సాయంత్రం సమయంలో వచ్చేటటువంటి మీరు వినబోయేటటువంటి ఒక వార్త లేదా చూడబోయేటటువంటి ఒక సంఘటన మీ గుండెల్లో కొత్త ధైర్యాన్ని నింపుతుంది. ముఖ్యంగా ఒంటరిగా బాధపడుతున్నటువంటి వారు, మోసం అనుభవించిన వారు, ఎవరో ఒకరి కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఒక రోజున తర్వాత మీ జీవితంలో కొత్త ఆశ మొదలయ్యేటటువంటి అవకాశం కూడా ఉందండి. అందుకే ఈ రాశి వారికి ఈ రోజున జరిగేటటువంటి ప్రతి చిన్న సంకేతము కూడా జాగ్రత్తగా గమనించుకోండి. ఈరోజు మీకు శుభ సూచికలు కనిపిస్తే మీరు ఆశ్చర్యపడకండి. ఎందుకంటే వినాశనం మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించడానికి సంకేతాలు కూడా పంపిస్తుంది. ఈ రాశి వారు ఎవరైనా సరేనండి, మొదటిసారిగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోనండి. నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి మాకు ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురువు గారు పండిత్ రాజు గారు అండి. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, హస్తగదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారండి. మనం ఎక్కడున్నా సరే ఈ గురుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. ఈ గురుగారు ఫోన్ నెంబర్ వచ్చేసి 9730895167 అండి. మీరు ఏ సమస్యలతో బాధపడుతున్న సమస్య నుంచి బయటపడాలి అంటే మాత్రం ఈ గురుగారిని ఒకసారి సంప్రదించి చూడండి. చాలా నమ్మకమైన గురుగారు అండి. చెప్పినట్టుగా జరుగుతుంది. 24 గంటలనే మనకి ఫలితాలు అనేవి లభిస్తాయి. సమస్య అనేది పరిష్కారం గురువుగారిదండి. చాలా నమ్మకమైన గురువుగారు. ఫేక్ కాల్స్ మాత్రం అసలు చేయకండి. టైంపాస్ కాల్స్ చేయకండి. మీకు నమ్మకం ఉంటేనే ట్రై చేయండి. ఇప్పుడు పూర్తి దిన ఫలితాలు, రేపటి రోజున జరిగేటటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా తెలుసుకుందామండి. అలాగే ఈ రాశి వారి యొక్క మనస్తత్వం గురించి చెప్పాలంటే కనుక నిజంగా బయటకు చాలా ప్రశాంతంగా కనిపించిన లోపల మాత్రం ఎన్నో ఆలోచనలతో నిండిపోయి ఉంటారండి. వీరు ఎవరికైనా సరేనండి సులభంగా మనసును నమ్మేస్తూ ఉంటారు. ఒక్కసారిగా నమ్మితే ప్రాణం పెట్టి ప్రేమిస్తూ ఉంటారు. కానీ మోసం జరిగితే జీవితాంతం ఆ బాధ అయితే కనుక మర్చిపోలేరండి. ఇక ఈ యొక్క రాశి వారికి మాత్రం ఆలోచన శక్తి చాలా ఎక్కువ.
అలాగే ఏ పని చేసినా కూడా ఒక్కసారికి 10 సార్లు ఆలోచించి నిర్ణయం అనేది తీసుకుంటూ ఉంటారనమాట. కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచించడం వల్ల కూడా మంచి అవకాశాలు కూడా వదులుకుంటూ ఉంటారు. వీరికి స్వేచ్ఛ అంటే చాలా ఇష్టమండి. ఎవరైనా సరే తమపై అధికారం చూపిస్తే గనుక అస్సలు సహించలేరనమాట. ఈ యొక్క రాశి వారికి గనక అధిపతి గ్రహం శనిదేవుడు. అందుకే ఈ రాశి వారి పైన శని ప్రభావం చాలా ఎక్కువగా కూడా ఉంటుందండి. కష్టపడినటువంటి సాధించినటువంటి విజయమే వీరి జీవితంలో ఎక్కువగా కనిపిస్తుందండి. తొందరగా ఏది దక్కదు, కానీ ఒక్కసారి దక్కితే మాత్రం స్థిరంగా ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి అధిపతి దేవతగా శనిదేవుడితో పాటు పరమశివుడు కటాక్షం కూడా ప్రత్యేకంగా ఉంటుందండి. శివారాధన, శనిదేవుడి ఆరాధన వీళ్ళ జీవితంలో ఎన్నో అడ్డంకులను తొలగించే శక్తి కూడా కలిగి ఉంటాయండి. ముఖ్యంగా శనివారం అలాగే ఆదివారం రోజున వీళ్లపై ఎక్కువగా శని ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక ఆదివారం రోజున నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల, ఓం నమః శివాయ అని జపించడం వల్ల వీళ్ళకు ఎంతో శుభ ఫలితాలు అనేవి ఇస్తాయండి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున జరిగే పరిమాణాల గురించి మాట్లాడుకుంటే కనుక, రేపటి రోజున ఉదయం నుంచి మీలో ఒక కొత్త ఉత్సాహం కనిపించబోతుందన్నమాట. ఇక ఉద్యోగం చేసుకునేటటువంటి వారికి రేపటి రోజున కొత్త ఒత్తిడి కనిపించబోతుంది. చివరకు మీ పనికి ప్రశాంతత కూడా లభిస్తాయి. వ్యాపారం చేసుకునే వారికి కొత్త పరిచయాలు కూడా ఏర్పడేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఇక డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా అప్పులు ఇవ్వడంలో లేదా పెద్ద మొత్తాదులో ఖర్చు పెట్టడంలో విషయంలో ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకోండి. ఇక విద్యార్థులకైతే రేపటి రోజున చదువుపై దృష్టి పెరుగుతుందండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఒక మంచి సమాచారం అయితే వినిపించబోతున్న అవకాశం ఉంటుంది. ప్రేమ విషయంలో కొత్త గందరగోళం అనేది కనిపించబోతుంది. సాయంత్రానికి పరిస్థితులు అయితే చక్కబడతాయి. ఇక ఈ యొక్క రాశి వారికి రోజు మీకు కలిసి వచ్చేటటువంటి రంగు వచ్చేసి ఆకుపచ్చని రంగు మరియు తెలుపు రంగు అండి. ఈ మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచి నరదృష్టి దూరాన్ని చేస్తాయండి. ముఖ్యమైనటువంటి పనులకు వెళ్ళేటప్పుడు ఈ రంగుల్లో ఏదైనా ధరించండి, చాలా మంచిది. మీకు ఈ రోజు కలిసి వచ్చేటటువంటి సంఖ్య 4 మరియు 9. ఈ సంఖ్యలు రేపటి రోజున మీకు అదృష్టాన్ని తీసుకువస్తాయి. ఫోన్ నెంబర్స్, టైమ్స్ లేదా చిన్న చిన్న సంకేతాలు ఈ సంఖ్యల్లో కనిపించేటటువంటి దాని శుభవార్తలు, సూచనలు భావించవచ్చు. శుభకరమైనటువంటి దిక్కు వచ్చేసి తూర్పు దిక్కండి మరియు పడమటి దిక్కు. వాయువు దిక్కు. ఈ దిశలో ప్రయాణం చేయడం వల్ల ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించడం లేదా కొత్త వ్యక్తులకు కలవడం మీకు అనుకూలంగా మారే అవకాశాలు అయితే ఉండదన్నమాట. రేపటి రోజున ఒక స్త్రీ మీకు ఎవరు కావచ్చు అంటే కనుక, ఆమె మీ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినా ఉండవచ్చు. మీతో కొంతకాలంగా దూరంగా ఉన్నటువంటి బంధం ఏదైనా ఉండవచ్చండి. లేదా ఒక్కసారిగా అంటే ఒకప్పుడు మీ జీవితంలో ఎంతో ముఖ్యమైనటువంటి స్థానం కలిగి వ్యక్తి ఉండవచ్చు. అందరికీ ఆమె పాత స్నేహితురాలుగా, పాత పరిచయమైనటువంటి వ్యక్తిగా ఉండవచ్చు. కొందరికి మాత్రం సహోదరిగా, మరికొందరికి ప్రేమించిన వ్యక్తి రూపంలో ఉండవచ్చు. ముఖ్యంగా గతంలో మీతో అపార్థమైనటువంటి దూరమైనటువంటి ఒక వ్యక్తి, స్త్రీ మళ్ళీ మీ జీవితంలోకి రావడానికి సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయన్నమాట. ఈరోజు ఆమె ద్వారా వినిపించేటటువంటి మాట మీ గుండెలో ఎన్నో రోజులుగా ఆగిపోయినటువంటి ఆశను మళ్ళీ వెలిగిస్తుంది. ఇది నిజంగానే జరుగుతుందని ఆశ్చర్యపోయేటటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. ఒక ఫోన్ కాల్ ద్వారా, ఒక మెసేజ్ని అనుకోండి, జరిగేటటువంటి ఒక భేటీ మీ జీవితంలో కొత్త మార్పును తీసుకురాగలదు. మీ పైన నరదృష్టి ప్రభావం అనేది కూడా కొంత బలంగా కనిపిస్తుందండి. అలాగే మీరు మంచి స్థాయికి వెళ్ళకూడదని లోపలే అసూయతో చూసే వ్యక్తి మీ చుట్టూ ఉండే అవకాశం అయితే ఉంది. మీ ఎదుగుదలను ఓరవలేని ఒక స్త్రీ ప్రభావం మీ పైన కనిపిస్తుంది. లోపల మాత్రం అసహనం పెంచుకునేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అందుకే రేపటి రోజున మీ వ్యక్తిగత విషయాల్లో కూడా పంచుకోవడం మంచిది కాదు. అలాగే మీ పైన నరదృష్టి ప్రభావం కొంత బలంగా కనిపిస్తుంది. ఇంట్లో ప్రశాంతత తగ్గిపోవడం, పనులు చివరి నిమిషంలో ఆగిపోవడం, చిన్న చిన్న విషయాలకు పనులు, మనస్పర్ధలు, బాధపడడం, ఇవన్నీ కూడా నరదృష్టి సంకేతాలు మీరు భావించండి. ముఖ్యంగా మీ మంచి జరగబోతున్నమాట సమయంలో మీకు కొద్దిగా అసూయ మీపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. అందుకే రేపటి రోజున ఉదయం ఇంటి ముందు కొద్దిగా ఉప్పు కలిపినటువంటి నీటిని చల్లండి. అలాగే నల్ల నువ్వులతో దీపం వెలిగిస్తే చాలా మంచిదండి. ఓం సూర్య నమః అనేటటువంటి ఈ నామాన్ని కూడా జపించుకోండి. ఇక కొన్ని ప్రతికూలమైనటువంటి రంగాలు, అనుకూలమైనటువంటి రంగాల గురించి చెప్తాను. అనుకూలమైనటువంటి రంగాలు వచ్చేసి వ్యాపారం రంగంలో ఉన్నటువంటి వారికి ఈ రోజున అనుకూలంగా ఉంది. కొంత వ్యక్తులు, పరిచయాలు కలిసి వస్తాయి. గతంలో ఆగిపోయినటువంటి డబ్బు తిరిగి వచ్చే అవకాశం అయితే ఉందండి. ముఖ్యంగా ఫుడ్ బిజినెస్, ఆన్లైన్ వ్యాపారం, అలాగే బ్యూటీ మరియు మహిళలకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేసే వారికి లాభ సూచికలు అయితే కనిపిస్తున్నాయి.
అలాగే సాయంత్రం తర్వాత వచ్చేటటువంటి ఒక ఫోన్ కాల్ లేదా మీటింగ్ భవిష్యత్తులో పెద్ద అవకాశానికి కారణం కావచ్చండి. ఇక ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ రాశి వారికి రేపటి రోజున గుర్తింపు వచ్చే అవకాశం అయితే ఉంది. చాలా రోజులుగా మీరు కష్టపడినటువంటి చేసినటువంటి పనికి ఏదైనా సరే అధికారం ప్రశాంతతలు పొందవచ్చు. అలాగే ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారికి కొత్త అవకాశం లేదా అదనపు బాధ్యతలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయండి. విద్యార్థులకు కూడా ఈ రోజున అనుకూలంగా ఉంటుంది. చదువుపైన దృష్టి పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఒక మంచి సమాచారం వినిపించే అవకాశం ఉంది. ఇక గురువులకు సలహా లభిస్తుంది. ముఖ్యంగా టెక్నాలజీ, కంప్యూటర్, మెడికల్ మరియు రీసెర్చ్ ఫీల్డ్లో చదువుతున్న వారికి ఈరోజు మంచి ఆలోచనలు అయితే వస్తాయన్నమాట. ఇక ప్రతికూలంగా కనిపించే అవకాశాల గురించి చెప్పుకుంటే కనుక ఈరోజు ఆర్థిక విషయాల్లో కొత్త జాగ్రత్తలు అనేవి చాలా అవసరమండి. ముఖ్యంగా ఎవరికైనా అప్పు ఇవ్వడం లేదా పెద్ద మొత్తాదులో ఖర్చు చేయడం, పెద్ద పెట్టుబడులు పెట్టడం, ఈ విషయంలో కనుక జాగ్రత్త ఉండాలి. ఇక కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఒక స్త్రీ మాటల వల్ల మనసు బాధపడేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. పాత జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేసుకుని భాగోద్వేగంలో మరే పరిస్థితులు కూడా ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే కనుక అసలు తలనొప్పి, నిద్ర లేనటువంటి చిన్న చిన్న సమస్యలు కనిపిస్తున్నాయండి. ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశాలు అయితే ఉంది. కాబట్టి కొంత సమయంలో ప్రశాంతంగా ఉండడం చాలా మంచిది. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కావడంతో నరదృష్టి ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఒక నిమ్మకాయ తీసుకొని దానిపైన కొద్దిగా కర్పూరం పెట్టి ఇంటి బయట కాల్చండి. తర్వాత నిమ్మకాయ ఇంటి దూరంలో బయట పడేయండి. ప్రతికూల దృష్టి పూర్తిగా తగ్గించే పరిహారం చాలా మంచిది చేసుకుంటే కనుక. ఇక ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కోపం, ఆవేశం, అనవసరంగా వాదనలు దూరంగా పెట్టాలండి. ఎవరికైనా సహాయం చేయాలి అండి కనుక తప్పకుండా చేయండి. మీరు చేసేటటువంటి చిన్న మంచి పని కూడా మీకు రేపటి రోజున పుణ్య ఫలితాలుగా అయితే ఇవ్వగలుగుతుంది. ఈ యొక్క రాశి వారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే కనుక అమావాస్య చీకటి తర్వాత పౌర్ణమి వెలుగు వస్తుంది అన్నమాట. అలానే మీ జీవితంలో ఎప్పటికీ కూడా ఎదురయ్యేటటువంటి కష్టాలు తర్వాత త్వరలో తొలగిపోయేటటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది భయం కాదండి, భక్తి ఉండాలండి, ఆందోళన కాదు. ఆకస్మికంగా ఉండాల్సిన శని దేవుడి యొక్క ఆశీర్వాదం మీకు ఎప్పుడూ కూడా ఉంటుంది. అలాగే పరమశివుడి కటాక్షం పైన కూడా ఎలాంటి అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి. మీ జీవితంలో ఒక కొత్త ఆశలకు, కొత్త మార్పులకు ప్రారంభం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియో మీకైతే నచ్చిందనుకుంటున్నాను.